మా జీవితకాలం అంతా తెలుగుదేశం పార్టీతోనే మా దామచర్ల కుటుంబం ముడిపడి ఉంటుందని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. దామచర్ల సత్య జన్మదినోత్సవం సందర్భంగా టంగుటూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పెద్ద పెద్ద నాయకులు వచ్చి వెళ్ళినా ఆ పచ్చ జెండా నీడలోనే పెరిగాం, మీ అందరి అడుగుజాడల్లోనే ప్రస్తుతం నడుస్తున్నామని తెలిపారు. మీ అందరి వాడిని, మీలో ఒకటిగా ఎప్పుడు ఈ సత్య ఉంటాడని భరోసా ఇచ్చారు. పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజలు మీ ఆత్మీయతల మధ్యలోనే నా జన్మదిన వేడుకలు ఎప్పటిలాగే ఆనవాయితీగా వస్తుంది అన్నారు. టంగుటూరులో పెద్దల విగ్రహాలకు దండలు వేసుకుని మీ అందరి ఆశీస్సులు తీసుకోవటం కోసమే ఆనందంగా ఇక్కడికి వచ్చాను అంటూ దామచర్ల సత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు పట్టణ అధ్యక్షుడు నాగశీను, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, నియోజకవర్గ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముందుగా టంగుటూరులోని బాబు జగజ్జీవన్ రావు, ఎన్టీ రామారావు, జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్, పోతుల చంద్రయ్య విగ్రహాలకు దామచర్ల సత్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ అంగాలమ్మ తల్లి దేవస్థానంలో దామచర్ల సత్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. వృద్ధులు, పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ చేశారు. అంతకు ముందుగా టంగుటూరులో గోడవెన వద్ద టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన కేకును దామచర్ల సత్య కట్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన టంగుటూరు పట్టణ అధ్యక్షుడు నాగశీన్ గారికి, వేదిక మీద అలంకరించిన పెద్దలు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారికి, సోదరుడు మాజీ సర్పంచ్ జయంత్ బాబు గారికి, అలాగే మన నియోజకవర్గ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి, పద్మా గారికి, బ్రహ్మానందం గారికి, భారతి గారికి, భాస్కర్ గారికి, ఉప సర్పంచ్ శ్రీను గారికి, వెంకట్రావు గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, దామచర్ల అభిమానులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం.
ఇప్పటికీ అన్న చెప్పినట్టు 42 సంవత్సరాల ఈరోజుతోటి రావటం, తెలుగుదేశం పార్టీ కూడా 82లో తెలుగుదేశం పార్టీకి 43 సంవత్సరాలు, నాకు 42 సంవత్సరాలు పార్టీ పుట్టి. కాబట్టి జీవితం అంతా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడింది దామచర్ల కుటుంబం. ఎవరు నాయకులు, ఎంతమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి వెళ్ళినా ఆ పచ్చ జెండా నీడలోనే పెరిగాం. మీ అందరి సమక్షంలోనే, మీ అందరి అడుగుజాడల్లోనే మీలో ఒకరిని, మీ వాడిని అని ఎప్పుడు ఈ సత్య ఉంటాడని కూడా తెలియజేస్తా ఉన్నా. పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు మన ప్రజల మధ్య, మన ఆత్మీయుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఆనవాయితీ. అలాగే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మన నియోజకవర్గంలో అందరూ పెద్దలందరికీ దండలు వేసుకొని, టంగుటూరులో కేక్ కట్ చేసుకొని, అందరూ ఆశీస్సులు తీసుకొని, మీ ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలని, ఇంకా మీకు ఎక్కువ సేవ చేసే భాగ్యం కలగాలని అన్న చెప్పినట్టు ఈరోజు మనకు ఒక మంచి అవకాశం. తప్పకుండా రేపు ఏప్రిల్లో ఇంకా లోన్లు కానీ, మనకి బడ్జెట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మీకు రావాల్సిన అభివృద్ధి పనులు ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా నా వంతులలో కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా కొండేపి అంటే ఒక ప్రత్యేకత. ఎంత అదుగురులు ఉన్నా మనందరం ఒక క్రమశిక్షణ గల నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. మీరందరూ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. తప్పకుండా కుప్పంతో పాటు ధీటుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంచుకోట మన టాప్ 10 నియోజకవర్గంలో కొండేపి ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సహకరించి కొండేపి నియోజకవర్గం ముద్దుబిడ్డ నియోజకవర్గ హ్యాట్రిక్ విజయంలో అన్ని తానే నడిపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్న మా దామచర్ల సత్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలి అని మనసారా కోరుకుంటూ మీ వెన్నంటే ఉండే మీ రామా గోపి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి. కొండేపి నియోజకవర్గ హ్యాట్రిక్ విజయంలో కీలకంగా ఉండి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే మీరు టీడీపీ పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కొండేపి నియోజకవర్గం అనగానే మనకి గుర్తొచ్చేది కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారు. కొండేపికి ఆయన చేసిన అభివృద్ధి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు. 2 సార్లు మంత్రిగా చేశారు. కొండేపి అనగానే పెద్ద ఆయన అనే స్లోగన్ని మన నియోజకవర్గ ప్రజలు అంటూ ఉంటారు. అలానే తాతగారి బాటలోనే మనవాళ్ళు కూడా నడవడం అనేది మన కొండేపి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను.
వారిలో దామచర్ల సత్య గారు చిన్న వయసులోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అదిగాక మన కొండేపి నియోజకవర్గంలో 2009 నుంచి నేటి వరకు కూడా కొండేపి నియోజకవర్గ బాధ్యతలు తన భుజాన వేసుకొని గెలిపే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా అతను సేవ చేస్తూ ఈరోజు కొండేపి నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేశారు. మన గౌరవ మంత్రివర్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి విజయంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే మన మంత్రి గారు కూడా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి బాటలోనే నడుస్తూ ఉండటం అనేది చాలా ఆనందదాయకం. శ్రీ దామచర్ల సత్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా ఆయన జన్మదినాన్ని ఒక పండగలా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం మార్చి 5వ తేదీ అంటేనే మాకు అది ఒక పండగ రోజు. మా అభిమాన నాయకుడి పుట్టినరోజుని మేము పండగలా జరుపుకుంటాము. ఈ సందర్భంగా మా ఎమ్నెడనూరు గ్రామ ప్రజల తరపున మరియు టంగుటూరు మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరపున నా జన్మదిన శుభాకాంక్షలు సత్య గారికి తెలియజేస్తా ఉన్నాను.